హాయ్ అండి, వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లంచ్ అయిపోయిందా? నా లంచ్ అయితే అయిపోయింది. ఈరోజు మీకు మేతి పరాటా చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిందైతే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు పిండి ఎంత తీసుకుంటారో దానికి తగినంత కారం చూసుకొని పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇంకా ఇది మిక్సీకి వేసేసుకోవాలి. ఇంకా మేతి ఆకు తీసుకొని నీట్గా 2 సార్లు కడుక్కోవాలండి. చాలా మట్టి మట్టిగా ఉంటుంది కాబట్టి అది 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇంక ఇది సన్నగా కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మేతి ఆకులో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. విటమిన్స్, ఐరన్, ఫైబర్ చాలా ఉంటాయి. వీక్లీ వన్స్ మన డైట్లో తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వీక్లీ వన్స్ డైట్లో ఖచ్చితంగా తీసుకోండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా మనం ఆకుకూరలు చేస్తే తిన్నారు కదా, ఇలా చేసి పెడితే కనుక ఖచ్చితంగా తింటారండి. ట్రై చేసి చూడండి, కామెంట్లో చెప్పండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న మన మేతి ఆకు, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. తర్వాత మనం గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండికి బదులుగా మీరు మల్టీగ్రెయిన్ ఆటా అని కూడా దొరుకుతుంది కదా మార్కెట్లో, అది కూడా వేసుకోవచ్చండి, పర్లేదు, చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ పిండి తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఓమా, నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదండి. కొద్దిగా నువ్వులు వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ దాంట్లో మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పెరుగు, ఈ పేస్ట్ ఇవన్నీ కూడా దాంతోటే మొత్తము పిండిని తడిపేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 5-10 మినిట్స్ వరకు పక్కకు ఉంచేసుకోవచ్చండి. లేదా మీరు టైం లేదు అంటే కూడా అలాగే కూడా చేసేసుకోవచ్చు. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు, టైం ఉంటే పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇది చపాతీ సైజ్ లాగా ముద్దలు చేసేసుకొని మీకు చిన్నగా అనుకుంటే కూడా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం చపాతీలు ఎలా చేస్తామో మధ్యలో ఆయిల్ పెట్టేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు బటర్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇది మీరు సాస్తో అయినా తినొచ్చు, పెరుగుతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మెయిన్గా పిల్లలకి ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్ ఎక్కువగా పిల్లలకి కావాలి కదా, అందుకని ఇలా ట్రై చేసి చూడండి, ఇలా పెట్టండి, తింటారు ఖచ్చితంగా.
ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు నాకు థ్యాంక్స్ అండి. 500 వరకు రీచ్ అయ్యాను. ఇదంతా మీ నుంచే. నా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటివరకు 500 అయిపోయినారు. 510 ఈరోజుకి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. నచ్చితే షేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా మంచి రెసిపీ. ట్రై చేసి చూడండి. కామెంట్లో చెప్పండి. చూసిన వాళ్ళంతా లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. బై బై.